నమస్తే. కేసీఆర్ సీరియస్ అయ్యిండు. జూబ్లీహిల్స్ ఏసీపీకి 6 పేజీల లేఖ రాసిండు. అసలు నాకు సిట్ నోటీసులు ఇవ్వడం అక్రమం, నా గౌరవానికి భంగం కలిగించిండ్రని 6 పేజీల లేఖ రాసిండు. రాజకీయాలు ఎట్లుంటావో నేను ఇప్పుడు చెప్పే ఈ మాటలు లేకపోతే ఈ వార్త చూస్తే మీకు అర్థం కావాలి. ఏమంటున్నాడు కేసీఆర్ అంటే, ఈ సిట్ అధికారులు ఈరోజు శనివారం కదా, నిన్న శుక్రవారం కదా, 10 గంటలకు ఇంటికి పోయారు నందినగర్కు. ఎవరు లేరు, మొత్తం లైట్లని బంద్, డోర్లని క్లోజ్, ఆ గేట్ కాడ ఒక సెక్యూరిటీ తప్ప ఏమీ లేదు. అయితే సిట్ అధికారులు నైట్ 9:30 10 గంటలకు పోతే ఎవరు లేరు, ఎవరు పిలిచినా పలకలేదంట. అందులో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే గోడకు అతికిచ్చారు. అది ఆ నోటీస్ ఏదైతే ఉందో కేసీఆర్ ఇంటికి గోడకు అతికిచ్చారట. తర్వాత అతికించిన ఒక 15-20 నిమిషాలకు ఇంట్లో నుంచి ఒకరో పని మనుషులు వస్తే వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చారట, ఇది మీ సార్కి అందించండి లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని. ఇక్కడ చూడండి రాజకీయం ఎట్లా ఉంటుంది. ఇది ప్లాన్ ప్రకారం చేసింది. ఇది ప్లాన్ ప్రకారం చేసింది. 100% గోడకు అంటిస్తారు, మనం ఇట్లా లేఖ రాయాలి, ఖండించాలి, నా గౌరవానికి భంగం కలిగించింది సిట్ అనేది తెలుపాలని. ఇదంతా రాజకీయ కుట్ర. రాజకీయ నాయకుల ఎత్తుగడలు గిట్లే ఉంటాయి, వ్యూహాలు ప్రతి వ్యూహాలు గిట్లే ఉంటాయి. ఏకంగా ఇప్పుడు కేసీఆర్ సీరియస్ అయ్యిండు. ఎట్లా గోడకు అతికిస్తారు, నా ఇంటి గోడకు నా గౌరవానికి భంగం కలిగించిండ్రు. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఒక్కటే, ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? గురువారం సిట్ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్కు సంబంధించిన పిఏనో లేకపోతే వాళ్ళ అడ్వకేట్కు సంబంధించిన ఎవరికో ఇచ్చింది, వాళ్ళు కూడా అందుకున్నారు. కానీ ఎంబడే రాజకీయ వ్యూహాలు ఎట్లుంటావో, రాజకీయంగా ఎట్లా దెబ్బ కొట్టాలనో, ప్రజల దగ్గర ఎట్లా సింపతి కొట్టాలనో రాజకీయ నాయకులకు తెలిసినంత వ్యూహాలు మరెవరికి తెలియదు. గురువారం ఇచ్చారు కదా నోటీసులు, ఎంబడే అదే రోజు కేసీఆర్ లేఖ రాసిండు జూబ్లీహిల్స్ పోలీసులకు, అంటే ఏసీపీకి. లేదు, మున్సిపల్ ఎన్నికల్లో కొంత బిజీగా ఉన్నా, నేను బీఫామ్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నాకు వేరే డేట్ చెప్పమని లేఖ రాసిండు. వాళ్ళు ఏం చేశారు, ఎంబడే గురువారం రాసిండు కదా కేసీఆర్, ఎంబడే లేఖ శుక్రవారం ఉదయం నుంచి వాళ్ళు సమావేశమై సిటీ అధికారులు అదే నైట్ వచ్చిండ్రు. మళ్ళా ఆ నైట్ వచ్చే క్రమంలో ఎంత తెలివిగా చూడండి, రాజకీయ వ్యూహం చూడండి, ప్రత్యర్థులను ఇరికించే ప్రయత్నం చూడండి. శుక్రవారం సిట్ అధికారులు 9:30 10 గంటలకు వచ్చారు కదా, కథం అప్పుడు మొత్తం వెళ్ళిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారో లేదో తెలియదు అంతకుముందు కూడా. కానీ ఎవరు లేకుండా లైట్లు మొత్తం బంద్ చేసి ఈ ఏసీపీకి సంబంధించి లేకపోతే సిట్ అధికారులు గోడకు అతికించాలి, దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ ప్లాన్ చూసినరా ఎట్లుందో? రాజకీయ వ్యూహాలు కథలు ఎట్లుంటావు ఒకసారి ఆలోచన చేసినరా? ఇది కావాలనే కేసీఆర్ చేపించిండు. వాళ్ళు గోడకు అతికించాలి, నా గౌరవానికి భంగం కలిగించినరని నేను లేఖ రాయాలి, అది ప్రజలకు తెలవాలి, టీవీలలో స్కోరెలింగ్ లేకపోతే బ్రేకింగ్ న్యూస్ రావాలని కేసీఆర్ ఏ రకంగా ప్లాన్ చేసిండో ఒకసారి అర్థం చేసుకోండి. ఒక్కటే రోజు మళ్ళీ ఈరోజు ఏంది, ఈరోజు స్పందించిండు. విచారణకు హాజరైతా ఫిబ్రవరి 1 తారీఖు వస్తా అని చెప్పిండు. మళ్ళా ఆయనకి నిజంగానే అంత బిజీగా ఉంటే, నిజంగానే అంత ఎడతెరిపి లేని పనే ఉంటే, ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత నేను విచారణకు హాజరైతాను రాయొచ్చు కదా, లేక రాయలే అంటే సిట్ అధికారులను రేవంత్ రెడ్డిని ఇరికించాలని కేసీఆర్ పన్నిన వ్యూహం స్పష్టంగా అర్థమవుతుంది. చాలా సీరియస్ అయ్యాడు. 6 పేజీల లేఖ రాసిండు. ఎట్లా అంటిస్తారు అంటున్నాడు. ఎట్లా అంటిస్తావు నువ్వు? నా గౌరవాన్ని మొత్తం దెబ్బ కొట్టినరు మీరు. నేను ఎప్పటి నుంచో ఉంటున్నా, ఫామ్ హౌస్లో ఉంటున్నా, ఎర్రవల్లిలో ఉంటున్నా, మార్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామం ఫామ్ హౌస్లో ఉంటున్నా. అక్కడ ఎందుకు నోటీస్ ఇవ్వలే నాకు ఇచ్చి, అక్కడ ఎందుకు మీరు విచారణ చేయరని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసిండు. 6 పేజీల లేఖ రాసిండు. మరి అక్కడ ఎందుకు ఇవ్వలేదంటే దానికి ఒక టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ పోయి ఇచ్చిండ్రు అనుకో, సిటీ అధికారులు అక్కడ నోటీస్ ఇచ్చారు అనుకో, రేపు కేసీఆర్ కోర్టుకు పోయిండు అనుకో, అసలు నా ఇంటికి నోటీసులే రాలేదు అంటాడు, నా ఇంటికాడికి వచ్చి నాకు నోటీసులే ఇవ్వలేదు అంటాడు, ప్రూఫ్ ఏడుంది అంటాడు. అందుకే అధికారులు కూడా న్యాయ సలహా నిపుణులు తీసుకొని రేపు ఈ ప్రమాదం పొంచి ఉంటుంది, 100% కేసీఆర్ ఎలక్షన్ టైంలో అఫిడవిట్లో ఏదైతే అధికారిక నివాసం స్పష్టం చేసిండో లేకపోతే అసెంబ్లీ రికార్డులో ఏదైతే నివాసం ఉందో ఆడికి ఓనరని న్యాయ నిపుణులు చెప్పారట. అందుకే వచ్చారు నందినగర్కు.
అంటే కేసీఆర్ ఎక్కడ తిరిగి ప్రజల నుంచి సానుభూతి పొందే కార్యక్రమం చేస్తున్నట్లే కనిపిస్తూ ఉంది. మరి కాదా? కాదా అంటున్నా. ఒక్కటే రోజు కదా, గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులలోనే దెబ్బకు వ్యూహరచన చేసిండు కేసీఆర్. అట్లా ఉంటాయి రాజకీయాలు, అంటే అట్లా ఉంటాయి. రాజకీయ కురు వృద్ధుల దగ్గర ఉండే అవి ఆ కథలే వేరే ఉంటాయి. ఏకదమ్ ఇరికిపడేసిండు మొత్తం ఏసీపీని, ప్రభుత్వాన్ని, లేకపోతే ఇంకేదైనా కానీ ఇంకేదైనా కానీ వ్యూహాన్ని దెబ్బ కొట్టిండు. రేవంత్ రెడ్డి వ్యూహం విసిరితే కేసీఆర్ ప్రతి వ్యూహం విసిరేడు. నా గౌరవానికి దెబ్బ కొట్టిండ్రు, గోడకి ఎట్లా అతికిస్తారని కేసీఆర్ చేసిన ఆ యొక్క వ్యూహంలో సిట్ అధికారులు అడ్డంగా ఇరుక్కపోయారు. అట్లుంటాయి రాజకీయాలు. ఏదేమైనా కేసీఆర్ అయితే రేపు హాజరవుతున్నాడు. ఏమవుతుందో తెలియదు కానీ మొత్తం అయితే ఏసీపీకి లేఖ రాసిండు. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అదే ఉంది. మీరు ఫోన్లు ఓపెన్ చేసి చూడండి, టీవీలు చూడండి. కేసీఆర్ సీరియస్ సిట్ అధికారులపై, ఏసీపీపై, లేకపోతే రేవంత్ రెడ్డిపై అని అదే నడుస్తుంది. ఏదైనా రాజకీయాలు కేసీఆర్ చుట్టూ తిరిగేటట్టు చేసుకుంటాడు. రాజకీయం అంటే అదే. అందులో కేసీఆర్ అంటే తలపన్నిన రాజకీయ నాయకుడు, మామూలు మనిషి కాదు కదా. ఏం జరిగినా నా చుట్టే తిరగాలని కొట్టేసిండు, దెబ్బ కొట్టేసిండు. అర్థం కాలే. వాస్తవంగా కూడా కేసీఆర్ పన్నిన ఆ వ్యూహంలో, ఆ వలలో సిట్ అధికారులు రేవంత్ రెడ్డి చిక్కిండ్రు, ఈజీగా చిక్కేసారు. ఆ వలలో చిక్కిపోయారు. నిజంగా సిట్ అధికారులు కూడా ఆలోచన చేయలేదేమో, మరి వాళ్ళు కూడా పెద్దగా ఆలోచన చేయలేదు. గురువారం నోటీసులు ఇచ్చిండ్రు, మళ్ళీ శుక్రవారం పోయి మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఎలక్షన్ల తర్వాతనో లేకపోతే డేటు 10 రోజులు ముందుకు పెంచేటనేమో అది వేరే ఉంటుండే వ్యూహం. అప్పుడు కేసీఆర్ వ్యూహం పండకుంటుండే. కానీ మంచిగా గోరింటాకు పండినట్లే వండింది కేసీఆర్ వ్యూహం. అద్భుతంగా వండింది. ఇక ఈయన వేసిన గాలానికి రేవంత్ రెడ్డి సిట్ అధికారులు మంచిగా దొరికిపోయారు. ఇక తప్పించుకునేది లేదు. మొత్తమే అయితే లేఖ రాసిండు. ఇంకా అది సింపతి వస్తుందా, లేకపోతే ఆయన కోసం సీరియస్ అయిందంటారా, ఏదన్నా కానీ ఆయన చుట్టూ అయితే రాజకీయం తిరిగేటట్లు మరొకసారి ఆయన రాజకీయ చతురతను చాటుకున్నాడు. ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్కు నిజంగా గాలం వేసి పట్టుకున్నాడు కేసీఆర్. చూద్దాం ఏం జరుగుతుందో రేపు అంటే ఫిబ్రవరి 1 3 గంటలకు కేసీఆర్ ఇంట్లో అధికారిక నివాసం నందినగర్లో విచారణ కొనసాగుతుంది. మరి ఎన్ని గంటలు జరుగుతుందో తెలియదు. ఇంకా పోలీసు బందోబస్తు, కథా కార్ఖాను, కంచెలు, ఇక మొత్తం ఇంకా వాళ్ళదే ఉంటుంది. ఇంకా ఆడ మనుషులు కనిపించారు, ఇంకా పోలీసులే ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుందో రేపు చూద్దాం. మళ్ళీ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.